నమస్కారం. జీసీఆర్‌జే వార్తావానికి స్వాగతం. ఈరోజు వార్తలు మీ ముందుకు తీసుకువచ్చింది ఎం. మహాలక్ష్మి, ఫస్ట్ ఎంఏ తెలుగు. కళాశాల వార్తలు. కళాశాలలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలపై పోటీలు కొనసాగుతున్నాయి. కళాశాలకు ఈ నెల 20వ తేదీన రాష్ట్ర గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు వస్తున్న సందర్భంగా స్వాగత ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతర్జాతీయ వార్తలు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న కేసులో మరణశిక్ష విధించడాన్ని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం తీవ్రంగా ఖండించింది. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 500% సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. జాతీయ వార్తలు. జమ్మూ కాశ్మీర్లోని ఒక పోలీస్ స్టేషన్లో జరిగిన పేలుడుపై కేంద్ర హోంశాఖ ఊహాగానాలు చేయవద్దని సూచించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్ర వార్తలు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అంతర్జిల్లాల బదిలీలపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నంలో జరిగిన సిఐఐ సమిట్లో 3 రోజుల్లో 13 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన 613 ఎంఓయూలు కుదిరాయి. చివరిగా వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది.